హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి ట్రైనింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందువల్ల ఏంది అనేది మొత్తం డీటెయిల్గా చెప్తాను. అది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. కాకపోతే ఈ మధ్య సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, లేకుంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు. కానీ మిగతా బిజినెస్ ఉండి ఏదైనా చేసుకోవచ్చు. బట్టలు అమ్ముకోవచ్చు, పికిల్స్ అమ్ముకోవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. కానీ కస్టమర్ ఈజ్ గాడ్. కస్టమర్ లేకపోతే నీ బిజినెస్ ఉండదు, నీకు ఎదుగుదల ఉండదు, రేపు ఉండదు. ఈరోజు ఆ కస్టమర్ డిస్సాటిస్ఫై అయితే వాడు 100 మందిని చెడగొడతాడు. హ్యాపీ ఫీల్ అయితే 100 మందికి చెప్తాడు, బాగుందిరా తీసుకోండి. వాళ్ళ సర్కిల్ అందరికీ చెప్తాడు. ఒక్కొక్కరు వెనకాల ఒక్కొక్క సర్కిల్ ఉంటుంది. వాళ్ళందరికీ ఒక్కడు సాటిస్ఫై అవ్వడం వల్ల 100 మంది హ్యాపీగా ఫీల్ అయినట్టు. ఒక్కడు ఇబ్బంది పడ్డా చాలామంది ఇబ్బంది పడతారు. నువ్వే ఇబ్బంది పడతావు, చివరికి బిజినెస్ చేసే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు బిజినెస్ చేస్తున్నావు, నువ్వు పికిల్స్ రేట్ ఇంత పెట్టావు, అది నీ ఇష్టం. నీ 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 సామాగ్రికి లేకుంటే నీ వస్తువులకి ఇంత అయింది కాబట్టి నువ్వు పెట్టావు కాబట్టి ఓకే. ఎందుకు ఇంత అయిందని అడిగే హక్కు కూడా కస్టమర్కి ఉంటుంది. ఎందుకు ఇంత రేట్ అంటే అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, లేదా కామ్గా ఉండగలగాలి. నువ్వు అలా కాకుండా నువ్వు ఈ పికిల్సే కొనలేకపోతే నువ్వు ఎలా ఆడియో రికార్డు 1 కాదు 2 వచ్చాయి. నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేయి. నువ్వు పికిల్సే కొనలేకపోతే నా బంగారం ఏం కొంటావు? నీ పిల్లం నిన్ను వదిలేస్తుంది. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడతాను ఇవన్నీ దేనికి అంటే నువ్వు బంగారం కొనేవాళ్ళు లేకపోతే కారులో తిప్పేవాళ్ళ దగ్గర పిల్లలు లేరా? రోజు పిల్లలు మగుళ్ళు కలిసి ఉండట్లేదా? నీ పికిల్స్ కొంటేనే ఉంటున్నారా? అండ్ నువ్వు పెయిడ్ ప్రమోషన్ చేయించుకొని లేదంటే పెయిడ్ కామెంట్లు పెట్టించుకొని నీ బిజినెస్ అంటే ఒక కామెంట్ కూడా చూసా, మీ రొయ్యలు పచ్చడి తినడం వల్ల మా వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యిందని ఒకటి పెట్టాడు. వాడేవాడు రొయ్యలు తినడం వల్ల కాదు, వాడు రొయ్యి పని చేస్తే అది పిల్లకాయలు పుడతారు. ఆ మాత్రం కూడా తెలియదు. అది ట్రోల్ అయ్యింది సరే, అది నీకు ఫేమస్, అది నీకు పబ్లిసిటీ అయ్యింది. కొంతమంది కొన్నారు, కొనేవాళ్ళు కొంటారు, కొనుక్కుంటే వదిలేస్తారు. నీ ప్రయత్నాలు నువ్వు చేసావు, దాంట్లో తప్పు లేదు. బిజినెస్ కోసం ఏమైనా నీ ప్రయత్నాలు నువ్వు చేసావు. కానీ కస్టమర్ని హ్యాండిల్ చేసే పద్ధతి అది కాదు. సరే, ఆ అబ్బాయిని అనేవు కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఒక అమ్మాయి కూడా అడిగితే అదే మాట అన్నాను, 4 నెలల్లో పాసి పని చేసుకో. నువ్వు ఇలాంటి అంటే నీ పరిస్థితి ఎలా ఉందో నేను అర్థం చేసుకోగలను. పచ్చళ్ళే కొనలేకపోతున్నావు, నీ పరిస్థితి ఎలా ఉందో. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. అంటే నీ పచ్చలే కొనాలా? ఇంకా మీరు వేరే అన్నం తినట్లేదా? వేరే కూరలు వేసుకొని తినరా? నీ పచ్చలు వేసుకునే తింటారా? నువ్వు ఇదే కొనలేకపోతే అంటే ఇది కొనలేకపోతే నీ జీవితంలో నీ ప్రపంచంలో మనుషులే బతకాల్సిన అవసరం లేదా? లేకుంటే ఈ లోకంలో మనుషులన్నీ తిరగాల్సిన అవసరం లేదా? ఏమనుకుంటున్నావు నువ్వు? దీనికి తగిన శాస్తి అంటారు. తగిన శాస్తి జరిగింది. నీ మొత్తం చెక్ చేశారు, నీకు మొత్తం క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళ ముగ్గురులో ఒకరు వచ్చి అపాలజీ అంటే క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇన్ని జరిగాయి. ఇంక మీదటైనా ఈ బిజినెస్ చేసినా ఇంకో బిజినెస్ చేసినా ఏ బిజినెస్ చేసినా కస్టమర్ దగ్గర అతను కొనకపోయినా బట్టల షాప్కి వెళ్ళినప్పుడు మనం చాలామందిని నువ్వు పోయిన బట్టల షాప్కి చాలామందిని విసిగిస్తావు. వాడు ప్రాణాలు తీసి వాడు ఫ్రస్ట్రేషన్ గురి ఇంటికి పోయి ఏదో ఒక మర్డర్ చేసేంత ఫ్రస్ట్రేషన్ కూడా తీసుకొస్తావు. నువ్వు సేల్స్ మ్యాన్లకి ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చేది కూడా కస్టమర్లే. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ కస్టమర్ ఎదుటి చూపించకూడదు. ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కోపం వస్తుంది, చాలా డిస్టర్బెన్స్లు వస్తాయి. కానీ మనం ఎప్పుడైతే కస్టమర్ డీల్ చేస్తున్నప్పుడు అది ఉండకూడదు. అది విషయం. ఇది నేను చెప్పాలని నాకు అనిపించింది. కానీ చాలామంది మాట్లాడుతున్నారు. కాకపోతే మీరు కస్టమర్తో ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు కస్టమర్తో మాట్లాడేటప్పుడు ఇలా కాకుండా పొలైట్గా, ఇప్పుడు ఆ అబ్బాయి అడిగాడు, దానికి నువ్వు ఎలా సమాధానం చెప్పాలి? మాకు ఈ ఇంగ్రీడియంట్స్కి ఇంత అవుతుంది, మేము క్వాలిటీగా మీకు అందజేస్తాము, మా దగ్గర కల్తీ ఉండదు, మంచి నూనె వాడతాం, లేకుంటే మంచి మెటీరియల్ అంతా వాడతాం, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ నువ్వు చెప్పాలి. కానీ నువ్వు అమ్మను బూతులు తిట్టావు, లేకపోతే నీ చీప్ ఫకింగ్ ఫీల్ అన్నావు, లేకపోతే నువ్వు నీ పిల్లం వెళ్ళిపోద్ది, నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తుంది, ఏమనుకుంటున్నావు నువ్వు? ఇలాంటి ఇంకోటి చేయకుండా ఉంటే, ఇలాంటిది ఇంకొకటి రాకుండా. ఇప్పుడు నువ్వు ఆన్లైన్లో బిజినెస్ బాగా పెరిగింది అనుకున్నావు, అదే ఆన్లైన్లో బాగా
కిందకి తీసుకొచ్చింది. అదే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల నువ్వు రీచ్ ఎంత మన చాలామంది ఇది ఎదవలు కూడా ఏమీ లేని ఊరికే బూప్స్ చూపిస్తానో లేకపోతే నడుము చూపిస్తానో వాళ్ళకి ఫాలోవర్స్ వచ్చేస్తారు, వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఊరికే వచ్చిన ఫాలోవర్స్ కాబట్టి కష్టపడకుండా కొంతమంది ఎంత డ్యాన్స్ చేస్తున్నారంటే ఎండల్లో ఎడిటింగ్ చేసుకుంటూ, ఎడిటింగ్ అంటే ఇప్పుడు పెద్ద ఎండలో డ్యాన్స్ చేస్తాడు ఆయన పాపం 4-5 సార్లు రిహార్సల్స్ చేసుకొని ఒక షాట్ కోసం డ్యాన్స్ చేసి ఆ డ్యాన్స్ తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఫాలోవర్స్ తక్కువగా ఉంటారు. ఇక్కడ ఏముండదు, ఊరికే అది చూపించడం లేకపోతే ఇంకోటి చూపించడం అటు ఇటు తిరిగితే ముడ్డు కదిలించుకుంటూ అటు ఇటు తిరిగితే వాళ్ళకి ఫాలోవర్స్ 100K మిలియన్లు వెళ్ళిపోతుంది. వాళ్ళు చెత్త చెదారం ప్రమోషన్లు అన్నీ చేస్తారు, ఇలాంటి ఎర్రి పనులు కూడా చేస్తారు. అంచేత కష్టపడే వాళ్ళని ఫాలో చేయండి. మీరు కూడా కష్టపడే వాళ్ళని ఫాలోవర్స్ పెంచండి. వీడు కష్టపడ్డాడు అని గుర్తించినప్పుడు ఫాలోవర్స్ పెంచండి, కానీ ఫాలో చేయండి. కానీ ఇది దారిని వచ్చిపోయే వాళ్ళు ఎరుపులందరికీ మీరు ఫాలోవర్స్ మారద్దు. అది నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.